టీజీసెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరైతే గురుకులాలకు అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా హాల్ టికెట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. సో మనం ప్రీవియస్గా గురుకులాలకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్గా కూడా తర్వాత కూడా ఏం అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి కొత్త వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయరు. ఇట్లాంటి అప్డేట్స్ కోసం పక్కా ఫాలో అవుతూ ఉండుర్రి. రెగ్యులర్గా వీడియోస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండుర్రి. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నీకు క్లారిటీ అనేది వస్తుంది. సో హాల్ టికెట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్లీ హాల్ టికెట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికంటే ముందు ఎగ్జామ్ డేట్ గురించి మాట్లాడుకుందాం బ్రో. 22 ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో 22 ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ ఉంటుంది. మనకు సెంటర్ ఎక్కడ అనేది ఆ హాల్ టికెట్ లోపల ఉంటుంది. హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ బ్రో. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయాలంటే. అండ్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు నేమ్ ఉండాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్తో పాటు క్యాండిడేట్ ఐడి అని చెప్పి ఉంటుంది అన్నట్టు. క్యాండిడేట్ ఐడి ఉండాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్తో పాటు మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం మనం హాల్ టికెట్ని ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇవి ఏవైనా లైక్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తే ఉంటుంది పక్కాగా. అండ్ నేమ్ మీరు ఎట్లా ఇచ్చారో అట్లా ఇస్తే మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు. సో మనకి 22 ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ ఉంది. సో హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. సో నేను ఫర్దర్గా ఏమేమి చేయాల్సి ఉంటుందని చెప్పి డీటెయిల్గా చెప్తా ఉంటా. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరి. అండ్ ఓఎంఆర్ షీట్ గురించి ఫర్దర్గా సో వేరే వాటి గురించి కూడా డీటెయిల్గా చెప్తా. ఓఎంఆర్ షీట్ని ఎట్లా ఫిల్ చేయాలి, క్వశ్చన్ పేపర్ ఏంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, సో మనం ఎట్లా టైంని మేనేజ్ చేసుకోవాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నేను చెప్తా. ఓకేనా, సో ఫస్ట్లీ ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఐదర్ మీరు బీసీ వెల్ఫేర్ ఆర్ ఎస్సీ వెల్ఫేర్, ఓకేనా, ట్రైబల్ వెల్ఫేర్, లేకపోతే సో మనకి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఇదే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. ఓకేనా, సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. సో ఫస్ట్ ఏంటంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే టీజీసెట్ అని చెప్పి గూగుల్లో కొట్టుర్రి. కొట్టుడుతోటే మనకి ఇట్లా పోర్టల్స్ చూపడుతుంది. టీజీ సోషల్ వెల్ఫేర్ అని చెప్పి చూపడుతుంది, టీజీసెట్ అని చెప్పి చూపడుతుంది. సోషల్ వెల్ఫేర్కి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు టీజీసెట్కి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో టీజీసెట్ మీద నేను ప్రెస్ చేస్తున్నా, ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో టీజీసెట్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ఫోటో మీద ఒకసారి క్లిక్ చేయాలి, దెన్ మనకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు 22 ఫిబ్రవరి 2026 అని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ మనకి సర్వీసెస్ లోపల డౌన్లోడ్ హాల్ టికెట్ ఉందిగా, సో దీని మీద మనం ప్రెస్ చేసి మన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం మీ దగ్గర క్యాండిడేట్ ఐడి అనేది ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్ ఐడిని మనం ఇక్కడ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి గో అంటే మనకు మన హాల్ టికెట్ అయితే చూపెడుతుంది అన్నట్టు. డౌన్లోడ్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, హాల్ టికెట్ని ప్రింట్ తీసి పెట్టుకోరు. దాని లోపల మనకు సెంటర్ కూడా చూపెడుతుంది అన్నట్టు, ఎప్పుడున్నది ఎక్కడ ఉన్న సెంటర్, ఎప్పుడున్నది ఎగ్జామ్ అని చెప్పి ప్రతిదీ చూపెడుతుంది. క్యాండిడేట్ ఐడి లేకపోతే నేమ్, మీ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా, నేమ్ అనేది ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి మనం గో అంటే సో మనకు మన హాల్ టికెట్ అయితే చూపెడుతుంది. లేకపోతే మన మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో అప్లికేషన్ ఫామ్ లోపల ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ తోటి గో అంటే మనకు మన హాల్ టికెట్ అయితే చూపెడతా అన్నట్టు. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఓకేనా, సెంటర్ ఎక్కడ పడ్డది అని చెప్పి చూసుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏ రోజు ఎగ్జామ్ ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూసుకొని ఆ రోజు ప్లాన్ చేసుకోర్రి. సో మీ దగ్గర ఉన్న సెంటర్కి వెళ్ళడానికి. ఓకేనా, సో మీ ఏ సెంటర్ ఉన్నదో ఆ సెంటర్కి వెళ్ళడానికి ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాం, కొంచెం ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి. సో కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా చేసుకుందాం. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.